ఖాళీ టైంలోనూ జర్నీ చేస్తున్నప్పుడు ఇయర్ బడ్స్ పెట్టుకొని మ్యూజిక్ ఎంజాయ్ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అదే చేస్తున్నారు. నచ్చిన పాటలు వింటూనో లేదా వీడియోలు చూస్తూనో లీనమైపోతున్నారు. కానీ ఇది చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు. తాజాగా ఓ మహిళకు ఇదే అనుభవం ఎదురైంది. ఢిల్లీకి వెళ్తున్న సమయంలో ఆమె 8 గంటల పాటు వైర్లెస్ ఇయర్ ఫోన్ వాడటంతో చివరికి వినికిడిని కోల్పోయింది. ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఇయర్ బడ్స్ వాడుతున్నారా, బీ కేర్ఫుల్ అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటి వల్ల కలిగే నష్టాలు, జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. హెడ్ ఫోన్లు, ముఖ్యంగా ఇయర్ బడ్స్ పెట్టుకోవడం వల్ల శబ్దం నేరుగా చెవుల్లోకి వెళుతుంది. ఎక్కువసేపు వినడం వల్ల లోపల భాగంలో ఉండే క్లోకియా, కర్ణబేరి, ఆడిటర్ నర్వస్ వంటివి దెబ్బతింటాయి. దీంతో వినికిడి లోపం, తలనొప్పి, మైగ్రేన్ వంటి ప్రాబ్లమ్స్ తలెత్తే అవకాశాలు ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా 85 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దం సుదీర్ఘంగా వినడం వినికిడి లోపానికి కారణమవుతుంది. అది మ్యూజిక్ లేదా ఆడియో, వీడియోలు వంటి శబ్దాలు ఏవైనా సరే. 100 dB వద్ద 15 నిమిషాల కంటే ఎక్కువ వినడం చాలా డేంజర్. ఇయర్ బడ్స్ వాడటం వల్ల ఆటోమేటిక్ గా చాలా మందికి తమకు తెలియకుండానే ఇలాంటి శబ్దాలకు గురవుతున్నారు. కాబట్టి జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ బడ్స్ ఎక్కువ శబ్దంతో వాడటం సురక్షితం కాదని హెచ్చరిస్తున్నారు. పిల్లలకు ఇది మరింత ప్రమాదం అని చెబుతున్నారు. మీరు ఇప్పటికే ఇయర్ బడ్స్ వాడుతున్నట్లయితే బీ కేర్ఫుల్, ఎందుకంటే దీని వల్ల త్వరగా వినికిడి కోల్పోయే అవకాశాలు ఎక్కువ అంటున్నారు నిపుణులు. చెవుల్లో తరచుగా గుమ్ అంటూ శబ్దం రావడం, ఇతరులు మాట్లాడేది సరిగ్గా వినబడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. ఎందుకంటే ఇది వినికిడి లోపానికి ముందు సంభవించే లక్షణం కూడా కావచ్చు. సరిగ్గా వినబడకపోవడం వంటివి గుర్తిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాలి.